మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. షామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఆకస్మిక దాడులకు సంబంధించిన వివరాలు ఏంటి? షామీర్పేట ఎంఆర్ఓ ఆఫీస్ లో ఏసీపీ అధికారులు కూడా ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ యొక్క సోదాల్లో మాత్రం ఇంకా మనకు కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఎంఆర్ఓ యొక్క డైరెక్ట్ గా డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డట్లుగా మనకు కొంత సమాచారం తెలుస్తుంది. ఆ సమాచారం ప్రకారం చూస్తే మాత్రం ఎంత పెద్ద మొత్తంలో యొక్క డబ్బు తీసుకుందనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అంతేకాకుండా అసలు ఏ విషయంలో యొక్క డబ్బులు తీసుకునే దానిపైన కూడా ప్రజెంట్ ఇంకా దీనికి సంబంధించి మనం సమాచారం చేయాల్సి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఒక్కసారిగా ఏసీపీ అధికారులు కూడా షామీర్పేట ఎంఆర్ఓ ఆఫీస్ కి వచ్చారు. వచ్చిన నేపథ్యంలో వెంటనే అక్కడ తలుపులు కూడా వేశారు. తలుపులు వేసి మరి యొక్క సోదాలు కూడా కొనసాగిస్తున్నారు. మాత్రం సోదాల్లో మాత్రం ఏం జరుగుతుంది అనేది మాత్రం కొంత సమయం అయితే క్లారిటీ కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇందులో ఎంఆర్ఓ పట్టుబడిద్దా, లేకపోతే ఇంకా ఎవరైనా అందులో కార్యాలయంలో పనిచేసే వారు ఎవరైనా పట్టుబడ్డారా దానిపైన కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏసీపీ అధికారులు ఒక్కసారిగా దీనికి సంబంధించి ఎంఆర్ఓ కార్యాలయాన్ని కూడా పూర్తిగా తలుపులు వేసి యొక్క సోదాలు కొనసాగిస్తున్నారు. సోదాల్లో మాత్రం దీనికి సంబంధించి మాత్రము అసలు ఏం జరుగుతుంది, ఎంత పెద్ద మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్ అంటే వీరు ఒక తీసుకుంటుండగా డబ్బులు ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండ్ గా ఎప్పుడు పట్టుకున్నారన్న దానిపైన కూడా మనకు ఇంకా సమాచారం తెలియాల్సిన పరిస్థితి ఉంది. మరి కొద్ది సేపట్లో దీనికి సంబంధించి పూర్తిగా ఖచ్చితమైన సమాచారం కూడా తెలుస్తుంది. అప్పుడు అసలు ఏం జరుగుతుంది, అసలు ఏ కేసులో వీరంతా కూడా డబ్బులు తీసుకుంటుండగా ఏసీపీ అధికారులకు పట్టుపడ్డారన్న దానిపైన కూడా మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.